మనం మంచి మెసేజ్ పెడితే కూడా ఒకటే మురిసిపోతాం. మనకు అలవాటు ఏముంటుందంటే మంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసేది ఎక్కువ అలవాటు ఉంటుంది. అంటే ఆఖరికి ఉగాది శుభాకాంక్షలు కూడా ఎవడో తయారు చేయాలి నాలాంటి వాడు చేస్తే దానికి అక్కడో పువ్వు ఇక్కడో పువ్వు పెట్టి సెండ్ టు ఆల్, ఇది అలవాటు ఉంటుంది మనకు. లేక మనం ఒక మెసేజ్ తయారు చేసామనుకోండి, నేను ఎంత మంచి మెసేజ్ చేశాను, చాలామంది నచ్చింది అవే నీకు అని చెల్లెలకి ఫోన్ కూడా చేస్తుంది. నేను ఒక మంచి మెసేజ్ పెట్టిన చూసుకోలేదు నువ్వు ఇంకా అని కూడా ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఈయన కూడా ఇంత మంచి శ్లోకం వచ్చింది నా నోట్లోంచి, ఎంత గొప్ప పని జరిగింది అని ఆయనకు ఆనంద పరవశులై ఉన్నాడు. ఆయన ఆనంద పరవశులై ఉన్నప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు ఆ తర్వాత నారద మహర్షి ప్రత్యక్షమై రామాయణం యొక్క అవుట్లైన్స్ చెప్పారట వాళ్ళు. అంటే ఒక రచయిత, సినిమా తీసే రచయిత కూడా మొత్తం కథ అంతా చెప్పాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి అంటే కుడికాలు ముందు పెట్టాలి, సమంత అటువైపు ఉంటే ఏం మాట్లాడాలా, ఇవన్నీ రచయిత రాయడు. కథా రచయిత రాయడు. కథా రచయిత అవుట్లైన్స్ చెప్తాడు ఏం చేయాలి అని. మళ్ళీ కింద ఉండేటటువంటి రచయితలు వాటి యొక్క మొత్తం డైలాగ్స్ అని సీన్ బై సీన్ రాసుకుంటారు. ఇప్పుడు సీన్ బై సీన్ ఆయన మనసులో కదలడం మొదలైంది. అప్పుడు నారద మహర్షిని ఆయన అడిగాడు, నేను ఒకటి రాద్దామని అనిపిస్తుంది, ఇట్లాంటి శ్లోకం వచ్చింది, కానీ ఈ ప్రపంచానికి పుణ్యాత్ముడు కదా ఆయన, ఈ ప్రపంచానికి నేను ఒక మంచి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను, ఆ మంచికి తగినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అంటే ఆయన షోడశ కళలు ఎట్లయితే ఉంటాయో 16 రకాలైనటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నటువంటి ఆయన ఈ భూలోకం మీద ఉన్నాడు. ఆయన మన సమకాలికుడు, నీ సమకాలికుడు. ఆయన యొక్క జీవితాన్ని నువ్వు చరిత్రగా రాయి అని చెప్పాడు వాల్మీకి మహర్షి. 16 కళలు ఎట్లయితే ఉంటాయో, చంద్రునికి 16 కళలు ఎట్లా ఉంటాయో అట్లాంటి 16 అద్భుతమైనటువంటి గుణాలు శోభించేటటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ లోకంలోనే ఉన్నాడు. ఆయన యొక్క చరిత్ర నువ్వు రాయి అంటే ఆయన మొదలుపెట్టి ఆ రామాయణం మొత్తం పూర్తి చేసిన తర్వాత ఋషులందరూ కూర్చొని ఉన్నారు. నాడు సభ వేసుకొని కూర్చొని ఉంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ లవకుశులకి ఇద్దరికి ఈ కథను మొత్తం నేర్పించాడు ఆయన. ఈ భూమి మీద పర్వతాలు నదులు ఉన్నంత వరకు ఈ చరిత్ర ఉంటుంది. ఏ చరిత్ర అంటే రాముని యొక్క చరిత్ర ఉంటుంది. ఏంటి పర్వతాలు, ఏమిటి నదులు? పర్వతాలంటే మగవాళ్ళు, నదులంటే అమ్మలు, స్త్రీమూర్తులు. స్త్రీ పురుషులు ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు రామకథ ఈ ప్రపంచంలో ఉంటుంది అని ఆ మాటకు అర్థం. మరి మానవులు ఉన్న దినాలు మానవలోకం అయితే ఉంటుంది కదండి. అంటే లోకం ఆచంద్రార్కం, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేటటువంటి కథ ఇది. ఇలాంటి కథని పిల్లలు గానం చేస్తున్నారట. చేస్తుంటే వాళ్ళు చిన్న పిల్లలు, మనందరూ తెలుసు లవకుశ సినిమాల్లో వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మునులారా అని పాట వస్తుంది చూడండి. ఆ కథ పాడుతూ ఉంటేనంటే ఒక ముని వచ్చి ఆయన దగ్గర ఉన్న చెంబు ఇచ్చాడట ప్రైజు, ఇగో ఈ చెంబు తీసుకోండి భలే బాగా వాడారు మీరు. ఒక ఆయన వచ్చి ఆయన దగ్గర ఉన్న దర్భాసనం ఇచ్చాడట. ఒక ఆయన వచ్చి ఇంకేదో ప్రైజ్ ఇచ్చాడట. ఏముంటుంది వాళ్ళ దగ్గర? చాక్లెట్లా, బిస్కెట్లా, మిల్క్ బార్లా, క్యాడ్బరీ చాక్లెట్లా ఏమున్నాయి ఇవ్వడానికి? పాపం వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటే ఈ పిల్లలకి ఇచ్చిరట. ఇస్తే ఈ పిల్లలిద్దరూ చక్కగా పాడుతూ దీన్ని దేశ ఊరూరా ప్రచారం చేయాలని బయలుదేరి చివరికి అయోధ్యకు కూడా వెళ్ళి పాడుతున్నారట. శ్రీరామచంద్రుడు అటు నుంచి పోతున్నాడట. ఎందబ్బా ఈ పిల్లలు ఏదో ముచ్చటిస్తున్నారు, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి జనులారా అంటుంటే ఆయన చెవిలో కూడా పడ్డది. నా పేరు వినిపిస్తుంది ఏంది అని ఆ పిల్లలు ఎవరో తీసుకురండి అంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆయన కొలువు కూటంలో కూర్చొని తన మంత్రులు, తన సలహాదారులు, పౌరులు అందరిని కూర్చోబెట్టుకొని ఈ పిల్లల చేత గానం చేయించాడట. అది రామాయణ కథ గానం. అయితే వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాల్లో అద్భుతంగా రామాయణం చెప్పిండు. ఈ 24,000 శ్లోకాలు కూడా ప్రతి 1000 శ్లోకానికి గాయత్రి మంత్రంలోని ఒక బీజాక్షరాన్ని మొట్టమొదట పెడుతూ పోయిండు ఆయన. గాయత్రి మంత్రంలోని తా నుంచి మొదలుకొని చివరి అక్షరం వరకు ప్రతి 1000 శ్లోకాలకు మొదటి శ్లోకంగా ఆ బీజాక్షరం కనిపిస్తుంది. అంటే రామాయణం చదవడం అంటే అర్థం ఏంటంటే, రామాయణం వినడం అంటే అర్థం ఏంటంటే గాయత్రి మంత్ర ఉపాసన జరిగినట్టేనట. అట్లనే సుందరాకాండ ఒకటి ఉంటుంది ఇందులో. ఆ సుందరాకాండలో ఉన్న అన్ని శ్లోకాల్లో బీజాక్షరాలు ఉంటాయి. అది వినడం వల్ల, చదవడం వల్ల మనకు అనేక కార్యాలు నెరవేరుతాయి అనేటటువంటి ఒక
శుభపరమైనటువంటి ఒక సాంప్రదాయం లోకంలో ఉంది. ఏ పనికి ఏం చేయాలి, ఏ గ్రహదోషం ఉంటే ఏ శ్లోకం చదవాలి, ఏ నక్షత్రం బాగాలేకపోతే ఏ శ్లోకం చదవాలి, ఏ సమస్య ఉంటే ఏ శ్లోకం చదవాలని సుందరాకాండ పారాయణం చేస్తారు మన వాళ్ళు. భారతంలోనేమో వర్షాలు రాకపోతే విరాట పర్వం, రామాయణంలో సుందరాకాండ, ఈ 2 పారాయణాలు ఉన్నాయి. అయితే వాల్మీకి మహర్షి కథనంతా అల్లుతూ పోయాడు. అయితే ఈ అవాల్మీకాలు కొన్ని వచ్చినాయి, చాలా వచ్చినాయి. మనందరూ తెలిసిన కథలు అవే. ఎక్కువ మందికి రామాయణం మీద ఉండే అపోహలు కూడా అవే. రామాయణాన్ని విమర్శించి చెప్పేవాళ్ళు కూడా ఆ అవాల్మీకాల గురించే మాట్లాడతారు. ఉదాహరణకు చెప్తాను మీకు. మన ఎవరినైనా అడగండి, ఉడత మీద శ్రీరామచంద్రుడు ఇట్లా అన్నాడట, దాని మీద 3 గీతలు పడ్డాయట. ఇది వాల్మీకి రామాయణంలో లేదు. 300 రామాయణాల్లో ఎక్కడ ఉంది ఈ ఉడత అంటే గోనబుద్ధారెడ్డి రాసినటువంటి రంగనాథ రామాయణంలో ఈ ఉడత ఉంది. అంటే ఆయన ప్రేమతోటే రాశాడు, భక్తితోటే రాశాడు. అంటే వారధి కడుతూ ఉంటే నలుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు, ఆంజనేయుడు అందరు రాళ్ళు మోస్తున్నారట. వస్తే ఉడత పిల్ల అటు తిరుగుతూ ఉంటారే, నేనింత సాయం చేద్దామని అది నీళ్ళల్లో పడుతుందట, స్నానం చేస్తుందట, ఇసుకలో దొరలాడుతుందట, మళ్ళీ పోయి దులుపుకుంటుందట. రాముడు అక్కడ కూర్చొని అందరిని చూస్తున్నాడు కదా, దీన్ని కూడా చూసి దగ్గరికి పిలుచుకొని, అబ్బాయి ఇంత మంచి పని చేస్తున్నావు అమ్మా నా సీత కోసం అని ఆ ఉడత మీద ఇలా అన్నాడు. అప్పటి నుంచి ఉడతలకు చారలు పడ్డాయి. ఇది ప్రేమతోటి భక్తితోటి రాసిందే. ఇది రామాయణం, వాల్మీకి రామాయణంలో ఒరిజినల్గా లేదు. శబరి ఎంగిలి పండ్లు తిన్నది అంటారు, ఎవరు మాట్లాడినా. శబరి ఎంగిలి పండ్లు రామునికి పెట్టలేదు, వాల్మీకి రామాయణంలో పండ్లు పెట్టింది. ఇది వాస్తవం. ఇంకో కథ కూడా చెప్తుంటారు. లక్ష్మణుడు పక్కనే ఉన్నాడట, ఎంగిలి పండ్లు పెట్టినందుకు ఆయన తినకుండా ఆమె పండిస్తే, ఈమె పండు నేను ఎందుకు తీసుకోవాలని దాన్ని విసిరి కొడితే అది పోయి ఒక పర్వతం మీద పడి ఆడ సంజీవి మొక్క అయింది. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు ఆ పర్వతంలో మీద ఉన్న సంజీవి మొక్కను తీసుకొచ్చే బతికిచ్చారు. చూసారా, ఇదొక భక్తి. ఇది లేదు. అట్లే రావణాసురుని దగ్గరికి ఆంజనేయుడు పోయిన తర్వాత మనకు సినిమాలో చూపిస్తాడు. రావణాసురుడు ఇంత పెద్ద సింహాసనం పైన కూర్చొని ఉంటే ఆంజనేయుడు లోపలికి వెళ్ళగానే ఆయన కూర్చోమని చెప్పకపోతే ఈయననే తోకను పెంచుకొని పోయి ఆయన కంటే 2 ఫీట్ల పైన కూర్చున్నాడు. ఇది రామాయణంలో లేదు. లక్ష్మణ రేఖ గీయడం రామాయణంలో లేదు. అసలు మందర ఎందుకు ఇట్లాంటి చాడీలు చెప్పింది కైకకు, ఎందుకు ఇట్లాంటి చెడబుద్ధులు నేర్పింది అంటే, చిన్నప్పుడట రాముడు లక్ష్మణుడు భరతుడు కలిసేట ఒకసారి ఈ మందర కాలు ఇరగొట్టిరట. ఆ కోపం పెట్టుకొని నా కాలు ఇరగొట్టినందుకు వీళ్ళ సంసారం కూడా పచ్చలు చేయాలనుకున్నదట. ఇది కూడా కల్పిత కాదనే. ఇట్లాంటివి కొన్ని వందలు ఈ 300 రామాయణాల్లో వాళ్ళ భక్తి ప్రకారంగా వాళ్ళు కల్పించుకుంటూ పోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.